అలాగే నా పేరు మహేంద్ర బాగట మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా టెలిగ్రామ్ యాప్ మనలో చాలామంది దాన్ని రెగ్యులర్గా వాడుతూ ఉంటారు. కొంతమంది మంచి పర్పస్లకు వాడుతుంటారు, కొంతమంది వేరే పర్పస్ల కోసం వాడుతుంటారు. ఆటగాళ్ళు కొంతమంది వేరే పర్పస్ల కోసం వాడుతుంటారు. అండ్ అట్ ద సేమ్ టైం దాన్ని బేసిక్గా ఈ మధ్య కాలంలో స్కాముల గురించి కూడా వాడుతున్నారు. ఈ ఫర్ ఎగ్జాంపుల్ నీట్ ఎగ్జామ్ పేపర్ ఏదైతే ఉందో చాలా నీట్గా టెలిగ్రామ్లోనే లీక్ అయిందనమాట. సో ఆ లీకేజ్ ఏదైతే ఉందో అది కూడా టెలిగ్రామ్ ద్వారా జరిగింది కాబట్టి సో అట్లాంటి వాళ్ళు కూడా దాన్ని వాడుతున్నారు. అలాంటి పర్పస్ల కోసం కూడా వాడుతున్నారని మనం అర్థం చేసుకోవచ్చు. బట్ చాలామంది వాట్సాప్ లాగా టెలిగ్రామ్ని కూడా ఒక రెగ్యులర్ మెసెంజర్ లాగా వాడుకుంటారు. ఎందుకంటే టెలిగ్రామ్లో బేసిక్గా వీ హ్యావ్ సో మెనీ ఫీచర్స్ అనమాట. లైక్ వాట్సాప్లో లేని ఫీచర్లు ఎన్నో టెలిగ్రామ్లో ఉంటాయి మనకి. సో అందుకని టెలిగ్రామ్ని చాలామంది ఇష్టపడుతుంటారు. సో అరౌండ్ 150 మిలియన్ పైగా యూజర్స్ ఎవరైతున్నారో వాళ్ళందరూ కూడా రెగ్యులర్గా వాడుతూ ఉంటారు అనమాట టెలిగ్రామ్ని. అయితే ఈ టెలిగ్రామ్ యాప్ని ఇండియన్ గవర్నమెంట్ బ్యాన్ చేసింది. పర్మనెంట్ బ్యాన్ కాదు, టెంపరరీ బ్యాన్. కొద్ది రోజుల వరకు బ్యాన్ చేసింది అనమాట. ఒక 22వ తారీఖు వరకు బ్యాన్ చేసింది. ఇవాళ డేట్ ఎంత నేను వీడియో చేస్తున్నప్పుడు 16వ తారీఖు కాదు, 16 17 17 అనుకుంటా. 17వ తారీఖు, కొన్ని డేట్లు మర్చిపోతుంటాయి, ఏమనుకోవద్దు. సో 17వ తారీఖు. బట్ యాక్చువల్గా ఇది నిన్న కాకుండా మొన్న సాయంత్రం అంటే 15వ తారీఖు సాయంత్రానికి ఆర్డినెన్స్ అయితే వచ్చింది. నేనంటే రేవంత్ రెడ్డి గారు వీడియో చేయడం వల్ల ఈ వీడియో చేయడం కుదరలేదు. సాయంత్రం చేద్దాం అనుకున్నా అయినా కుదరలేదు. సో ఇంకా అందుకే చేయలేకపోయాను. సో ఇప్పుడు చేస్తున్నా. సో ఇండియన్ గవర్నమెంట్ ఒక వారం రోజుల పాటు బ్యాన్ చేసింది అనమాట. 15వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు బ్యాన్ చేసింది, 7 రోజుల పాటు. ఎందుకంటే నీట్ రీ ఎగ్జామ్ ఉంది మళ్ళీ ఇప్పుడు. సో నీట్ రీ ఎగ్జామ్ ఉంది. సో ఎగ్జామినేషన్ని మళ్ళీ కండక్ట్ చేస్తున్నారు. సో ఈసారి క్వశ్చన్ పేపర్ లీకేజ్ అనేది జరగకుండా ఉండేందుకు వాళ్ళు టెలిగ్రామ్ యాప్ని బ్యాన్ చేస్తున్నామని అయితే చెప్పారు. అయితే దీని వెనక ఒక కాన్స్పిరసీ అయితే ఉంది. సో జనరల్గా ఇలాంటి టైంలో ఓన్లీ టెలిగ్రామ్లోనే షేర్ అవుతుందని గ్యారంటీ ఏముంది? మిగతా వాటిల్లో కూడా షేర్ అవ్వచ్చు కదా, మిగతా ప్లాట్ఫామ్స్ కూడా బ్యాన్ చేయాలి కదా. ఇప్పుడే ఇన్స్టాలో పంపుకోలేరా, వాట్సాప్లో పంపుకోలేరా, ఎందులో పంపుకోలేరు, ఫేస్బుక్ మెసెంజర్లో పంపుకోలేరా, ఇవన్నీ కాదు నార్మల్ మెసేజ్లో ఎంఎంఎస్ చేసుకోలేరా? లైక్ కొన్నిసార్లు మీడియా కూడా షేర్ అవుతుంటుంది కదా, ఫొటోస్ అవి కూడా నార్మల్ మెసేజ్లో కూడా. అయ్యళ్ళవా ఎట్లా ఆపుతారు? సో టెలిగ్రామ్ను మట్టుకే బ్యాన్ చేయడానికి ఒక రీజన్ ఉంది, ఒక కాన్స్పిరసీ ఉంది దాని వెనకాతలని చెప్పి ఒకటి నడుస్తోంది బయట. అదేంటనేది కొంచెం చూసే ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రీసెంట్గా కొద్ది రోజుల క్రితమే రిలయన్స్ కంపెనీకి చెందిన కొన్ని గ్రూపుల్లో చాలా అన్ఎక్స్పెక్టెడ్ వే ఆఫ్ మెసేజ్ ఫ్లో అనేది వచ్చిందనమాట. చాలా అన్ఎక్స్పెక్టెడ్ వే ఆఫ్ మెసేజ్ ఫ్లో వచ్చింది. అంటే నార్మల్గా వచ్చే మెసేజెస్ ఏవైతే ఉంటే వాటికంటే 10 రెట్లు ఎక్కువ మెసేజ్లు రావడం, ఎక్కువ డేటా రావడం, ఎక్కువ ఫైల్స్ రావడం, ఇవన్నీ కూడా జరిగాయి రీసెంట్గా టెలిగ్రామ్లో. సో ఇవన్నీ కూడా రిలయన్స్ కంపెనీకి చెందినవే అని చెప్పి ఈ టెలిగ్రామ్ యొక్క సీఈఓ అయితే ట్విట్టర్లో షేర్ చేశాడు. సో ఆయన చెప్తూ ఏమని చెప్తున్నాడంటే, రిలయన్స్ వాళ్ళు కావాలని ఏదో చేస్తున్నారు, టెలిగ్రామ్ని బ్యాడ్ వేలో పోర్ట్రే చేసే ప్రయత్నం చేస్తున్నారు. బేసిక్గా ఇండియన్ పీపుల్కి టెలిగ్రామ్ బాగా దగ్గర అవుతుంది. సో రిలయన్స్ కూడా మెటాలో కొంత షేర్ని కలిగి ఉంది, మనకందరికీ తెలిసిందే. సో ఈ మెటావే ఫేస్బుక్, ఇన్స్టా, వాట్సాప్, ఈ 3 వాళ్ళవే. 3 రకాల మెసెంజర్ సర్వీసులు వాళ్ళవే ఉన్నాయి. ఎక్సెప్ట్ ట్విట్టర్ ఒకటే వాళ్ళది కాదు. ఎలాన్ మాయ కొన్నాడు దాన్ని. ఎలాన్ మాయ ఇప్పుడు $1 ట్రిలియన్ దాటిపోయాడు. అది కూడా చేద్దాం, అది కూడా ఒక వీడియో చేద్దాం తర్వాత. సో మాట్లాడదాం. ఆయన బేసిక్గా క్వాడ్రిలియన్ కూడా అవుతాను నేను అంటున్నాడు. కావాల్సిందల్లా మార్స్ మీద కాలనీస్ను అవన్నీ కావాలి నాకు, అంతే అవి కట్టేస్తే అయిపోతాను నేను అంటున్నాడు. కాన్ఫిడెన్స్. సరే అది వేరే విషయం. కానీ ఇప్పుడు నేను అంటుంది ఏంటంటే, ఇప్పుడు బేసిక్గా ఇవన్నీ కూడా వాళ్ళ మెటా వాళ్ళవే కదా. ఈ మెటాలో రిలయన్స్ యొక్క షేర్ కూడా ఉంది కదా. సో రిలయన్స్ బేసిక్గా ఇంటెన్షనల్గానే ఈ టెలిగ్రామ్ మీదకి కొంచెం అటాక్ చేస్తోంది. లైక్ సైబర్ వార్ఫేర్ లాగా అనమాట. సో వీళ్ళని ఒక నెగిటివ్ వేలో చూపించే ప్రయత్నం. సో ఇండియన్ గవర్నమెంట్ కళ్ళల్లో ఈ టెలిగ్రామ్ యాప్ని రాంగ్ వేలో చూపించే ప్రయత్నం, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతున్నాయని చెప్పి ఆయన చెప్తున్నాడు అనమాట. సో జనరల్గా ఇది రిలయన్స్ చేస్తున్న కుట్ర కూడా అయ్యి ఉండొచ్చు. అండ్ ఇట్లా టెలిగ్రామ్ యాప్ని ఒక వారం రోజుల పాటు ఈ సాకు చెప్పి బ్యాన్ చేయించడం అనేది కూడా ఇది రిలయన్స్ యొక్క కుట్రే, అంబానీ మాయ యొక్క కుట్రే అని చెప్పి ఆయన చాలా గట్టిగా నమ్ముతున్నాడు అనమాట. అట్లా వాళ్ళైతే అదే చెప్తున్నారు. సో ఇది కూడా జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇలా కూడా చేయడానికి స్కోప్ అయితే ఉంది. ఎందుకంటే రిలయన్స్కి బేసిక్గా ఐదర్ దే వాంట్ టు లాంచ్ దేర్ ఓన్ మెసేజింగ్ ప్లాట్ఫామ్ ఇన్ ఇండియా, ఆర్ లేదు అంటే ఇవేవైతే మెటాలో వాళ్ళు ఆల్రెడీ పార్ట్నర్షిప్ని కలిగి ఉన్నారో అవి కనుక గ్రో అయినట్టయితే ఆబ్వియస్లీ వాళ్ళ షేర్ వాల్యూ పెరుగుతుంది, వాళ్ళ బిజినెస్లు గ్రో అవుతాయి, వాళ్ళ కొలాబరేషన్స్ పెరుగుతాయి. బికాజ్ మార్క్ జకర్బర్గ్ అండ్ ఆయన ఎవరు అంబానీ కొడుకు వాంతారా నడుపుతుంటాడు కదా, మనోడు పేరు గుర్తురాదు నాకు. సో వీళ్ళిద్దరూ కూడా మంచి ఫ్రెండ్స్. వాచ్లు గిఫ్ట్లు ఇస్తుంటాడు. ఈయన వాచ్ల జబ్బు ఆయనకు కూడా అడ్డిచ్చాడు.
ఈ వచ్చినప్పటి నుంచి కూడా ఇంకా ఆయన కూడా వెళ్ళి వాచ్లు కొనడం మొదలుపెట్టాడు. కాస్ట్లీ వాచీలు కొనడం మొదలుపెట్టాడు. ఏడు చేసుకుంటూ ఈ డబ్బంతానే ఆయన కూడా వాచీలు కొంటున్నాడు అక్కడ. ఇలా ఉంది కదా ఫ్రెండ్షిప్ బాండింగ్, అది బాగుంది కదా. ఈ బాండింగ్ ఇంకా బలపడాలంటే వాళ్ళు 10 వాచ్లు గిఫ్ట్ ఇచ్చి ఉంటారు. ఇట్లా కాసేపు ఒక వారం రోజులు టెలిగ్రామ్ ఊహించండి, ఏదో ఒక సాకు చెప్పి కూడా చెప్పి ఉండొచ్చు, అట్లా కూడా జరిగి ఉండొచ్చు. సో మీరు ఒకవేళ టెలిగ్రామ్ వాడుతున్నట్టయితే మీరు బేసిక్గా నా పేజ్ కొంతమంది చూసే ఉంటారు. ఒకవేళ చూడకపోతే చూడండి. మైదర్స్ జోన్ అని ఒక టెలిగ్రామ్ పేజ్ ఉంటుంది. కింద మీకు లింక్ ఇస్తాను. వాట్సాప్ ఛానల్ది కూడా లింక్ ఇస్తాను. బట్ టెలిగ్రామ్ పేజ్ది కూడా ఉంటుంది. అందులో ఏంటంటే మనం డైలీ డీల్స్ అప్లోడ్ చేస్తుంటాం, డీల్స్ పెడుతుంటాయి. అమెజాన్ డీల్స్ అన్నీ కూడా ఫెంటాస్టిక్ డీల్స్ ఉంటాయి కదా. లైక్ ఈ టైంలో ఇదేమంటారు, ఇది సేల్స్ అవి నడుస్తుంటాయి కదా. సో ఆ టైంలో మంచి డీల్స్ అయితే పెడుతుంటాను మీకు. సో ఆ డీల్స్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే అందులో జాయిన్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. సో అది కూడా మీకు ఒక బెస్ట్ ఆప్షన్. అంటే మీకు ఒకే దగ్గర అన్ని డీల్స్ కూడా బాగా దొరుకుతాయి. సో అదొక బెస్ట్ థింగ్ మీకైతే. సో అట్లాగా బేసిక్గా ఈ టెలిగ్రామ్ని ఆ రీజన్తో బ్యాన్ చేసి ఉండొచ్చు అన్న ఒక పాయింట్ అయితే చాలా గట్టిగా వినబడుతోంది. మేబీ అది కూడా నిజమే అయ్యి ఉండొచ్చు ఏమో అన్న ఒక ఫీలింగ్ అయితే కలుగుతుంది, నాకైతే కలుగుతుంది. మరి మీకేమనిపిస్తుందో చెప్పండి ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో. అండ్ ఇది కాకుండా ఇంకొక పాయింట్ కూడా మాట్లాడుకుందాం. జనరల్గా ఇండియన్ గవర్నమెంట్ అయినా సరే అసలు టెలిగ్రామ్ని బ్యాన్ చేయాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచి సోర్సెస్ స్ప్రెడ్ అవుతున్నాయో వాటిని ఆపట్లేదు, వాటిని ఆపలేకపోతున్నారు. అంటే బేసిక్గా ఇప్పుడు నీట్ ఎగ్జామ్ పేపర్ ఏదైతే ఉందో దాన్ని చాలా నీట్గా కొంతమంది బయటికి తీసుకొని వచ్చేసి ఏదర్ ఇమేజెస్ రూపంలోనో లేదంటే డైరెక్ట్గా పేపర్లే పట్టుకొని వచ్చేసో దాన్ని వేరే ప్రాంతాలకి స్ప్రెడ్ చేయగలుగుతున్నారు, వేరే వాళ్ళకి అమ్మగలుగుతున్నారు, స్కామ్ చేయగలుగుతున్నారు. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కదా. ఇవన్నీ ఎక్కడి నుంచి జరుగుతున్నాయి? ఇంటర్నల్గా జరుగుతున్నాయి, ఆ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి జరుగుతున్నాయి. సో ఈ కాక్రోచ్ జనతా పార్టీలు ఉన్నారు కదా వేస్ట్ గాళ్ళు, వాళ్ళు కూడా బేసిక్గా వాళ్ళు మాట్లాడిన వాటిలో ఏదైనా ఒక లాజికల్ పాయింట్ ఉందంటే అది ఇదే. ఏంటంటే ఇతన్ని రాజీనామా చేయమంటాం, ఎడ్యుకేషన్ మినిస్టర్ని. సో అదొక్కటే లాజికల్ పాయింట్ వాళ్ళు మాట్లాడిన ఎంటైర్ దాంట్లో. సో వాళ్ళు కూడా చెప్తున్నారు ఇతను రాజీనామా చేయాలి అది ఇదని పక్కన పెడితే, అసలు బేసిక్గా అక్కడ కదా ఆపాలి, అక్కడ కదా బయటికి రాకుండా చూసుకోవాలి. మీరు అక్కడ బయటికి రాకుండా ఆపలేకుండా ఇక్కడ దీన్ని బ్లాక్ చేస్తానడం, దీన్ని బ్యాన్ చేస్తే ఒక వారం రోజుల పాటు టెంపరీ బ్యాన్ అనడం ఎంతవరకు కరెక్టు? మూర్ఖత్వమేగా అది. అదని ఏమైనా సెన్స్ ఉందా? అది పోనీ అది చెప్తున్నా. బేసిక్గా వ్యవస్థలో ఉన్న దారుణాలని, వ్యవస్థలో ఉన్న దరిద్రాన్ని బయట పెట్టుకోలేక బేసిక్గా ఇప్పుడు ఎవడైతే బయట పెట్టాడో వాడు పెద్దోడే అయ్యి ఉండొచ్చు, వాడిని బయట పెట్టి ఆ ఎంటైర్ డిపార్ట్మెంట్ మొత్తాన్ని కూడా మూసేయాలి, యాక్చువల్గా జైల్లో వేయాలి, వాళ్ళని జాబుల నుంచి పీకేయాలి, ఇవన్నీ చేయాలి. కానీ అవన్నీ జరగకుండా సో వ్యవస్థను మేనేజ్ చేస్తూ ఇది ప్రతి గవర్నమెంట్లోనే ఉంటుందబ్బా. ఇది ఏ గవర్నమెంట్ తోపు కాదు, ఏ గవర్నమెంట్ అతీతం కాదు దీనికి. నేను ఇదే చెప్తా. బీజేపీ, నేను బేసిక్గా చాలామంది నన్ను ఏమంటారు అంటే నేను బేసిక్గా బీజేపీ సపోర్టర్ అంటారు. నేను బీజేపీ సపోర్టరే. నరేంద్ర మోడీ గారిని ఇష్టపడతా, యోగి ఆదిత్యనాథ్ని ఇష్టపడతా. బికాజ్ బేసిక్గా అంతకుముందు ఏవైతే గవర్నమెంట్లు ఉన్నాయో వాళ్ళు ఏవైతే రాజకీయాలు చేసాయో అవి యాంటీ హిందూ రాజకీయాలు చేసినాయి. అప్పుడు హిందువులకు వాయిస్ లేదు యాక్చువల్లీ. ఇప్పుడు మెల్లిమెల్లిగా హిందువులకు వాయిస్ వస్తుంది, హిందువులు మాట్లాడగలుగుతున్నారు, హిందువుల యొక్క సిచ్యువేషన్ని హిందువులు పూర్తిగా అర్థం చేసుకున్నారు. పోస్ట్ కరోనా పీపుల్ బేసిక్ ఇంకా బాగా అర్థం చేసుకున్నారు ఎట్లాంటి దారుణాలు జరుగుతున్నాయి. అంతకుముందు నేను కూడా సెక్యులరే, కానీ ఆ తర్వాతే నేను హిందూగా మారాను. సో నాకు అర్థమైంది సిచ్యువేషన్స్ అన్ని. అప్పుడు నేను పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీ వైపు నిలబడడం మొదలుపెట్టాను. బికాస్ కాంగ్రెస్ ఈజ్ అవుట్ రైట్ యాంటీ హిందూ. వాళ్ళే చెప్తుంటారు అవుట్ రైట్ యాంటీ హిందూస్ అన్నట్టుగా వాళ్ళు చెప్పుకుంటుంటారు. వాళ్ళు బేసిక్గా రాహుల్ గాంధీ భలే చెప్తాడే, ప్రైవేట్ కంపెనీలో రిజర్వేషన్లు కావాలంటాడు. ఆయన ఏదో మాట్లాడుతుంటాడు, ఆయన అంతేలేడు. కానీ సో నేను అందుకే బీజేపీకి మోడీ గారికి సపోర్ట్ చేయడానికి ఇది రీజన్. యాజ్ ఎ హిందూగా, యాజ్ ఎ డైహార్డ్ హిందూగా ఇట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ వాళ్ళు ఉండడం అనేది. ఏ గవర్నమెంట్ ఉన్నా రూపాయి వాల్యూ పడిపోద్ది, ఏ గవర్నమెంట్ ఉన్నా పెట్రోల్ రేట్లు పెరుగుతాయి, ఏ గవర్నమెంట్ ఉన్నా ముడి సరుకుల రేట్లు పెరుగుతాయి, ఏ గవర్నమెంట్ ఉన్నా రోడ్లు వేస్తారో అవి పాడవుతాయి, ఏ గవర్నమెంట్లో ఉన్నా వర్షాలు పడకో ఎండలకి ఎండిపోయి పంటలు పాడైపోతాయి, ఏ గవర్నమెంట్లోనూ జరుగుతాయి. కానీ ఇట్లాంటి కొన్ని విషయాలు మటుకు ఈ గవర్నమెంట్ ఉంటేనే జరుగుతుందని కాన్ఫిడెన్స్ వస్తుంది చూసారా. అలాంటి వాటిల్లో బీజేపీ అండ్ హిందూ సేఫ్టీ ఈ రెండు కూడా మనం విడదీయలేని విషయాలు, ఈ రెండు కూడా కలిసి ఉండాల్సి ఉంటుంది అనమాట. సో అందుకు నేను బేసిక్గా అటు ఉంటాను. అదర్వైజ్ మిగతా విషయాలు నేను కూడా క్రిటిసైజ్ చేస్తాను, ఎందుకంటే నాకు బేసిక్గా గవర్నమెంట్ నచ్చదు ఇట్లాంటి విషయాల్లో. ఇప్పుడు ఎందుకంటే వాడు బేసిక్గా వాడిని ఎవడైతే ఉన్నాడో, వాడు ఎవడైతే చేసినాడో ఉన్నాడో వాడిని బయట పెట్టట్లా. వాడిని బయట పెట్టి వాడు చేసిన లుచ్చ పనులు ఏంటో చూపించి ప్రపంచానికి వాడిని ఉద్యోగం నుంచి కంప్లీట్గా తీసేసి ఇంకా వాడినే కాదు వాడి జనరేషన్ మొత్తాన్ని, వాడి ఫ్యామిలీలో ఎవరు కూడా గవర్నమెంట్ జాబులు చేయడానికి వీలు లేకుండా వాళ్ళందరినీ కూడా కంప్లీట్గా బ్యాన్ చేయాలి ఆ ఫ్యామిలీని. అట్లా చేస్తే బాగుంటుంది. ఒక ఉగ్రవాది కొడుకుని పోలీస్ ఆఫీసర్ అవ్వనివ్వరు మోస్ట్లీ, ఎందుకు వాడు ఉగ్రవాదిగా మారుతాడేమో అని. అలాగే ఒక లంచగొండి కొడుకుని కూడా లంచగొండి అవ్వనివ్వకూడదు, ఎందుకంటే వాడు లంచగొండి అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి. ఇవన్నీ ఆలోచించుకోవాలి. ఇవేమి ఆలోచించరు కాబట్టి నాకు మండుతుంది వేరే గవర్నమెంట్లు అంటే. ఏ గవర్నమెంట్ అయినా మండుతుంది, అది ఏదైనా స్టేట్ సెంట్రల్ ఏదైనా సరే.
ఆంధ్రాలో ఇది కూటమైనా, తెలంగాణలో కాంగ్రెస్ అయినా, లేదంటే సెంటర్లో బీజేపీ అయినా, ఏదైనా సరే. కాకపోతే ఇక కొన్ని విషయాల్లో మటుకు సపోర్ట్ ఉంటా. అంటే ఏపీలో నేను ఎందుకు చంద్రబాబు నాయుడు గారి విజన్ ఎక్కువ అప్రిషియేట్ చేస్తానంటే, వెన్ ఇట్ కంపేర్స్ విత్ జగన్మోహన్ రెడ్డి గారి విజన్. జగన్మోహన్ రెడ్డి గారి విజన్ బేసిక్గా తర్వాత తరం ఎవరైతే ఉన్నారో, అంటే ఇప్పుడు బేసిక్గా పిల్లలుగా ఉండి రేపు పొద్దున పెద్దోళ్ళు అవుతారు, వాళ్ళ గురించి ఆయన ఆలోచించి ఏవో స్కూళ్ళు, విద్య ఇవన్నీ కూడా పెట్టాడు. కానీ ఇప్పుడున్న వాళ్ళే ఉద్యోగాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అనేది జరిగితే ఆటోమేటిక్గా ఒక గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నవాడికైనా సరే జాబులు వస్తాయి, ప్రైవేట్ స్కూల్లో చదువుకున్నవాడికైనా జాబులు వస్తాయి, అసలు ఏమీ చదువుకోకపోయిన వాళ్ళకి కూడా జాబులు వస్తాయి. ఏది జాబ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనుక బిల్డ్ చేస్తే, ఓన్లీ ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసి అందరూ చదివేసి ఏడు చేస్తారు బయటకు వచ్చి. అందరూ చదివేసిన తర్వాత బయటకు వచ్చి ఉద్యోగాలు లేక ఏం చేయాలో అర్థం కాక వేరే రాష్ట్రాలకి, వేరే దేశాలకు వెళ్ళిపోయి అక్కడ ఈ స్కాములకు గురయ్యి, ఈ సిఓఎస్ స్కాములు ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి. సో వాళ్ళ చేతుల్లో బలైపోయి ఇట్లా ఉన్నది పోయి ఉంచుకున్నది పోయి అన్నట్టు అయిపోయి ఇలా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో దాని బదులు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కంటే జాబ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఫోకస్ చేయడం బెటర్ అంట. ఎడ్యుకేషన్ మీద కూడా కొంత పెట్టాలి, బట్ జాబ్ మీదే మెయిన్గా పెట్టాలి. అది నా వెర్షన్. సో అట్లా నా విజన్, ఆ విజన్ ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారిలో కనిపించింది. సో అందుకని అటు నిలబడతా అంతే. సో అట్లా అనమాట. ఒక్కొక్కసారి ఒక్కొక్క విజన్ అనిపిస్తుంది మనకి. మిగతా ఎలిమెంట్స్లో చాలా చోట్ల చాలా మిస్టేక్స్ ఉంటాయి, వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్. బట్ ఏది మెయిన్ కోర్ ఎలిమెంట్ ఒకటి ఉంటుంది. ఆ కోర్ ఎలిమెంట్ బేసిక్గా ఒక గవర్నమెంట్ నుంచి మనం ఏది మెయిన్గా ఎక్స్పెక్ట్ చేస్తామో అది బెటర్గా ఉన్నప్పుడు అప్పుడు సపోర్ట్ అటువైపు ఉంటాం అంతే, అంతమించి ఇంకేం లేదు. సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుంటే చాలా విషయాలు వస్తాయి మాట్లాడుకుంటే. బట్ చెప్తున్నా, సో వీళ్ళు కూడా ఇవన్నీ చేశారు, ఇది కూడా తప్పే. అలా కూడా ఉంచకూడదు, అలా కూడా చేయడం అనేది కూడా కరెక్ట్ కాదు. అలా కూడా చేయడం అనేది 100% తప్పే, 100కి 100% తప్పే. సో వీళ్ళు ఏదైతే ఇప్పుడు టెలిగ్రామ్ని బ్యాన్ చేశారో అక్కడ ఆపకుండా, అక్కడ ఏదైతే లీక్ అవుతుందో దాన్ని ఆపకుండా టెలిగ్రామ్ని బ్యాన్ చేస్తే ఏమొస్తుంది? వేరే వాటికి వెళ్ళిపోయిందిగా, వేరే వాటిలో లీక్లు అవుతాయిగా, వాటిని బ్యాన్ చేయరు మళ్ళీ. ఎందుకంటే అంబానీ మాయా ఉన్నాడు వెనకాల. సో అదొకటి ఉంది, అదొక పెద్ద కాన్స్పిరసీ నడుస్తుంది ప్రజెంట్. సో టెలిగ్రామ్ అనేది తొక్కే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి. బేసిక్గా చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే టెలిగ్రామ్ ఈజ్ లైక్ ఎ బాల్ టు ద వాల్ అనమాట. ఎంత గట్టిగా కొడితే అంత గట్టిగా వెనక్కి వస్తుంది. ఎందుకంటే టెలిగ్రామ్ బేసిక్గా చాలా హ్యూజ్ లెవెల్ ఆఫ్ సపోర్ట్ని కలిగి ఉన్న యాప్ ఇప్పుడు ప్రస్తుతానికి. ఎందుకంటే వాట్సాప్లో కానీ ఇందులో కూడా ఇలాంటి ఫీచర్లు ఉండవు, ఇలాంటి ఆప్షన్స్ ఉండవు, ఆ ఛానల్స్ ఆప్షన్ ఉండదు, ఏముండవు. ఏదో వాట్సాప్ ఈ మధ్య పెట్టాడు కానీ దాన్ని ఎక్కువ వాడట్లేదు ఎవరు కూడా, టెలిగ్రామే వాడతారు. సో ఇవన్నీ ఉన్నాయి అండ్ దాన్ని ఎవరు కంట్రోల్ చేయలేరు టెలిగ్రామ్ని. టెలిగ్రామ్ ఈజ్ నాట్ ఫ్రమ్ ఇండియా, ఇట్ వాజ్ మేడ్ బై ఎ రష్యన్. అండ్ అతను కూడా ఎవ్వరికి తలంచడు, ఎవ్వడు అడిగినా జుకేగా నైసాలా అంటాడు, లేదు తగ్గేదేలే అంటాడు. రష్యన్ లాంగ్వేజ్లో జంజింగ్ జుమ్జుంజా అంటాడేమో, మా అయితే మనకు తెలియదు. బట్ మొత్తానికి అది ఇదే అంటాడు ఆయన. సో చాలా అంటే చాలా రూత్లెస్ పర్సన్ ఆయన, ఎవ్వరు దేకడు. యాడ్ చల్హాట్ పోండి మీరు ఎట్ అనుకోండి నాకు ఎందుకు అన్నట్టు ఉంటాడు అనమాట. అందుకే టెలిగ్రామ్ బ్యాన్ చేసిన చేసుకోండి రా బై, ఏం చేస్తారు మా అయితే అన్నట్టు ఉంటాడు ఆయన. సో అందుకే ఆయన దాంట్లో చాలా బెటర్ ఉంటుంది మనకి, ఈ ప్రైవసీ పరంగా కానీ వాటి పరంగా కానీ. అందుకే ఎండ్ టు ఎండ్ ఎంక్రిప్షన్ ఉంటుంది, దాన్ని ఎప్పటికీ బ్రేక్ చేయరు దాంట్లో, అట్లా అనమాట. సో ఇవన్నీ ఉన్నాయి. సో టెలిగ్రామ్ యాప్ ఎప్పటికైనా అలా బూస్ట్ అవుతూనే ఉంటుంది తప్ప తగ్గేది లేదు. సో చాలా పీక్స్లోకి వెళ్తుంది పక్కాగా చెప్పగలవచ్చు అదైతే మాత్రం. బట్ ఎండ్ ఆఫ్ ది డే గవర్నమెంట్ అయితే ఇలా చేయడం అయితే కరెక్ట్ కాదనేది నా ఓవరాల్ ఒపీనియన్. సో మీ అభిప్రాయం ఏంటి దీని మీద అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఈ టెలిగ్రామ్ బ్యాన్ చేయడం మీద. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయనప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జవర్స్ మీద అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్, బాయ్. నెక్స్ట్ వీడియో, బాయ్.